సడన్ గా జున్ను తెచ్చిచ్చేంత ప్రేమ నా మీదొచ్చిందేంటి దాక్షాయిని? ఆవేశంలో మాట మాట అనుకున్నంత మాత్రాన ప్రేమ లేకుండా పోతుందాక? ప్రేమ ఉంటుంది, గౌరవము ఉంటుంది. నువ్వెప్పుడూ బాగుండాలి అన్న కోరిక కూడా ఉంటుంది. అందుకే ఈ జున్నిచ్చి ఓ మాట నీ మేలు కోరి చెప్దామని వచ్చాను. ఏంటది? ఇంటికి రాజశేఖర్ వచ్చి బావగారిని కలిశారక్క. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో నాకైతే వినిపించలేదు, కానీ చాలాసేపు అయితే మాట్లాడుకున్నారక్క. అతని వల్లే నువ్వు బావగారికి దూరంగా ఉన్నావు. గుండెల్లో నీకు బాధగా ఉన్నా ఏదో విధంగా మనశ్శాంతిని వెతుక్కుంటున్నావు. మళ్ళీ 7 ఏళ్ల తర్వాత అతను ఎందుకొచ్చాడో, బావగారికి ఏం చెప్పాడో తెలీదు. నువ్వు సంతోషంగా ఉండాలి అని కోరుకునే మొదటి వ్యక్తినక్క నేను. మళ్ళీ నీ జీవితంలో ఎక్కడ అశాంతి రేగుతుందోనని భయంతో నేను పరిగెత్తుకుంటూ వచ్చానక్క. నువ్వు దూరంగా ఉండటం వల్ల ఇంటి తాళాలు నా చేతికొచ్చి ఆ భారమంతా నా మీద పడింది. నీలా ఓర్పుతో నేర్పుతో ఆ భారమంతా నేను మోయలేను. సంవత్సరాలు గడిచినా సరే ఏదో ఒక రోజు నువ్వు తిరిగొచ్చేదానివే కదా, ఆ ఆశతోనే ధైర్యంతోనే నేనున్నాను. కానీ ఇప్పుడు రాజశేఖర్ వచ్చాడు అని అతను చెప్పింది విని బావగారు నీ దగ్గరకు వస్తారేమో, ఏదైనా గొడవ పడతారేమో. నువ్వు కొంచెం సహనంతో శాంతితో ఉండక్క, ప్లీజ్ అక్క. మీ బావగారొచ్చి ఏం మాట్లాడినా నేనేంటో నాకు తెలిసినప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు అందుకు తగ్గట్టుగానే సమాధానం ఉంటుంది. నువ్వేం కంగారు పడకు. సరే కానీ బబ్లు బావున్నాడా? వాడు అల్లరి తగ్గిందా? తగ్గిందక్క. అమ్మా సీత, నువ్వు ఎంతసేపు అయిందమ్మా? ఓ 5 నిమిషాలైంది బామ్మ. అదిగో బావగారు వచ్చారు. మళ్ళీ నేను ఇక్కడ చూస్తే బాగోదు, నేను వెళ్ళొస్తానక్క. నేను తప్పు చేశాను సీత. తప్పు చేయడం మానవ నిజం. తప్పు చేయడం కంటే కూడా చేసిన తప్పుని సరిదిద్దుకోకపోవడం ఇంకా పెద్ద తప్పు. నేను చేసిన తప్పు వల్ల నీ మనసు గాయపడిందని తెలుసుకోవడానికి నాకిన్నేళ్లు పట్టింది. నువ్వు నా నుంచి ఎదురు చూస్తున్నా 2 అక్షరాల సారీ చెప్తున్నాను. నన్ను క్షమించు.
బావగారి క్షమాపణకి సీతక్క మనసు కరిగిపోదు కదా. నేను నిన్ను అడిగిన కోరికకి నీ మనసు ఎంతగా నలిగిపోయిందో, నీ గుండె ఎంతగా బద్దలైందో నా కమ్మిన పొరలు పిడిపోయాక కానీ నాకు తెలిసి రాలేదు. రాజశేఖర్ పన్నిన విషవలయంలో చిక్కుకొని నా ప్రాణమైన నేను నమ్మకుండా మూర్ఖంగా ప్రవర్తించాను. మళ్ళీ మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నన్ను క్షమించు. నాతో మన ఇంటికి రా. ఎప్పట్లాగే మనం కలిసి ఉందాం, మన సంసారాన్ని కొనసాగిద్దాం. కొంపతీసి సీతక్క ఒప్పుకుంటుందా? పైకి లేవండి. బామ్మా, సీత నన్ను క్షమించినట్టే, నాతో రావడానికి అంగీకరించినట్టే. ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను. తన బట్టలను సర్దేయండి. పదండి పదండి బామ్మా. అలాగే బాబు. ఒక్క నిమిషం రామరాజు గారు. ఏమన్నారు? రాజశేఖర్ పన్నిన విషవలయంలో రామరాజు గారు చిక్కుకున్నారా? అయ్యయ్యో, ఎంత తప్పు జరిగిపోయింది. ఒకప్పుడు మీ నుంచి 2 అక్షరాల సారీ కోసం ఎదురు చూసిన మాట నిజమే, కానీ ఇప్పుడు నా లక్ష్యం మారింది. నా ముందు మరో సవాల్ నిలిచింది. అమ్మ సీత, నువ్వుండు బామ్మ. నా లక్ష్యం, నా సవాల్ నా కన్న కొడుకు. మీరు చెప్పే క్షమాపణ నేను స్వీకరించాలి అన్నా, మీ దగ్గరికి రావాలి అన్నా, మీతో కలిసి కాపురం చెయ్యాలి అన్నా, నా బిడ్డ నాకు దొరకాలి. అప్పుడు ఆలోచిస్తాను. నా కొడుకు నన్ను చేరాక నేను వాడు కలిసి ఓ నిర్ణయం తీసుకుంటాం, మీ దగ్గరికి రావాలా వద్దా అని. అప్పటిదాకా మీరు ఎదురు చూడక తప్పదు. ఇక మీరు బయలుదేరండి. సీత, నేను చెప్పేది కాస్త. ఇక మాటలొద్దు. అది కాదు సీత. దయచేసి ఏం మాట్లాడొద్దు ప్లీజ్. మరో ఇంజెక్షన్కి రేపటికల్లా అమౌంట్ ఇచ్చేస్తాను డాక్టర్. రేపు సరస్వతి సీమంతం కూడా ఉంది, మీరు తప్పకుండా రావాలి. చిన్న రిక్వెస్ట్ డాక్టర్, ఈ ఇంజెక్షన్ గురించి మా ఇంట్లో ఎవరికీ తెలియనివ్వకండి. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి అలా చూస్తున్నావు? నాకు తెలియకుండా
నువ్వు చేస్తున్న పనులు నా కంటికి తెలియడం లేదు. నీ కళ్ళలోకి చూస్తేనైనా నిజం తెలుస్తుందేమోనని చూస్తున్నాను. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. నేను కాదు శ్రవణ్, నాకు అర్థమయ్యేటట్టు నువ్వే చెప్పు. నాకు చేసే ఇంజెక్షన్స్ చాలా కాస్ట్లీ అని నాకు తెలుసు. అదే కాక నా చెకప్ కి మెడిసిన్స్ కి కూడా బాగా ఖర్చవుతుంది. నీకంత సంపాదన లేనప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నావు శ్రవణ్? అంటే అది అన్నయ్య దగ్గర ఆపు. బావగారి పేరు చెప్పి తప్పించుకోవాలని చూడకు. నేను ఆయన అడిగాను, నీకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని చెప్పారు. మొన్న మధ్య డాక్టర్ సీతక్క పేరు చెప్తే నువ్వు కవర్ చేశావు. నిజం చెప్పు శ్రవణ్, ఇదంతా మీ పెద్దోదిని చేస్తుందా? నీ మౌనం కాదు నాకు కావాల్సింది, నువ్వు చెప్పే నిజం. నా కడుపులో పెరుగుతున్న నీ బిడ్డ సాక్షిగా చెప్పు. అవును సరస్వతి, నీకు చెప్తే నువ్వు ఒప్పుకోవని చెప్పలేదు. ఈ ఇంజెక్షన్ చేయకపోతే నీ కడుపులో పెరుగుతున్న పిండం నిలబడదని, మరోసారి నీకు గర్భశోకం మిగలకూడదని నేను నోరు తెరిచి అడగకుండానే పెద్దదిన నీ హాస్పిటల్ ఖర్చులన్నీ చూసుకుంటుంది. నేను వద్దని అంటే సరస్వతి నా చెల్లెలు, తనెప్పుడూ సంతోషంగా ఉండాలని ఇదంతా చేస్తుంది. నువ్వేననుకున్నా సరే పెద్దదిన మాత్రం చాలా మంచిది. సరస్వతి, అంతకుముందు నీ అబార్షన్కి కారణం కూడా వదిన కాదు. ఇప్పటికైనా ఆవిడ గొప్పతనం నువ్వు తెలుసుకుంటే మంచిది. లేదంటే నీ ఇష్టం. సరస్వతి మొహం చూస్తుంటే శ్రవణ్ మాటల వల్ల సీతక్క విషయంలో మారుతుందా ఏంటి కొంపతీసి? సరస్వతి, సరస్వతి, ఏంటి సరస్వతి? శ్రవణ్ ఏదో చెప్తున్నాడు. ఏదో అనడం కాదు దాక్షాయిని, మూసుకుపోయిన నా కళ్ళని తెరిపించాడు. ఈ ఇంట్లో ఉన్న కొంతమంది కంటే సీతక్క చాలా మంచిదని అర్థమయ్యేలా చెప్పాడు. ఇండైరెక్ట్ గా నన్నే అంటున్నావా సరస్వతి? ఇండైరెక్ట్ గా ఏముంది, డైరెక్ట్ గానే చెప్తున్నాను. నేను మంచి ఉద్దేశంతో బబ్లుని మందలేస్తే నువ్వు చెడుగా అనుకుంటున్నావు. ఇన్నాళ్ళు మనిద్దరం కలిసి అన్నీ చేసావన్న సంగతి మర్చిపోయి నాకే వార్నింగులు ఇచ్చావు. కానీ సీతక్కలా కాదు. మొదట్నుంచి తనని ఎన్ని మాటలన్నా, తన పట్ల తప్పులు చేసినా కడుపులో దాచుకుని చేరదీసిందే కాని ఒక్క మాట కూడా కోపంతో అనలేదు. మనమే తనకి దూరంగా ఉంటున్నా కూడా నేను బాగుండాలని, నా కడుపులో బిడ్డ క్షేమంగా ఉండాలని ఆలోచించింది.
మొదటిసారి నువ్వు ప్రెగ్నెంట్ అయినప్పుడు తన వల్లే నీకు అబార్షన్ అయిందని మర్చిపోయావా? నేనే అపోహ పెంచుకున్నాను గాని సీతక్క అంత చీప్గా ప్రవర్తించుండదు. సరస్వతి, నీకు అర్థం కావడం లేదు. సీతక్క నీ విషయంలో మంచిగా మారాలని శ్రవణ్ నీతో నటిస్తున్నాడే తప్ప ఆవిడ గారు నీ ట్రీట్మెంట్ కి మనీ ఇస్తుందంటే నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను దాక్షాయిని. నమ్మడమే కాదు, రేపు నా సీమంతం కూడా అక్క చేతుల మీదుగానే జరగాలని కూడా కోరుకుంటున్నాను. నేనే స్వయంగా వెళ్లి అక్కని కన్విన్స్ చేసి రేపు రమ్మని ఆహ్వానిస్తాను కూడా. సరస్వతి, సరస్వతి, నా మాట విను సరస్వతి. సరస్వతి, ఛ! ఈ ఎమోషన్లో సీతక్క దగ్గర సరస్వతి ఏం వాగుతుందో ఏంటో తెలుసుకోవాలి. సరస్వతి, సీతక్క, సీతక్క, సీతక్క. సరస్వతి, ఎలా ఉన్నావు? రా కూర్చో. టైంకి తింటున్నావా? చెకప్స్ చేయించుకుంటున్నావా? ఇబ్బంది అయితే ఏం లేదు కదా? అయ్యయ్యో, ఆ కన్నీళ్ళేంటి సరస్వతి? నీ మంచితనానికి, నీ పట్ల నేను ప్రవర్తించిన తీరుకి కన్నీళ్లతో తప్ప మాటలతో సమాధానం చెప్పలేనక్క. భలేదానివి సరస్వతి. వరుసకి నువ్వు చెల్లివే అయినా నేనున్నంత వరకు నీ బాధ్యత తీసుకొని నీ అవసరాలు తీర్చాల్సిన తల్లిని నేను. నా విషయంలో నువ్వు ఎలా ఉన్నా నిన్ను మాత్రం నేను బిడ్డలాగే చూసుకుంటాను. నా మాటని నువ్వు కాదనువు అనే ధైర్యంతోనే ఈ అక్కని ఒక కోరిక కోరదామని వచ్చాను. ఏమ్మా సరస్వతి, ఎంతసేపు అయింది వచ్చి? ఆరోగ్యం ఎలా ఉంది? బాగుంది బామ్మ. మీరెలా ఉన్నారు? బావున్నానమ్మా. ఏదో అడగాలని వచ్చానన్నా? అడుగు సరస్వతి. అక్క, రేపు నా సీమంతం. నువ్వొచ్చి ముందు నువ్వే నా ఒడి నింపి దగ్గరుండే కార్యక్రమం జరిపించాలి. కొంపతీసి సీతక్క రావడానికి ఒప్పుకుంటుందా ఏంటి? తప్పుగా అనుకోకు సరస్వతి. నా ఆశీస్సులు, నా సపోర్ట్ నీకెప్పుడు ఉంటాయి. నా బిడ్డ బ్రతుకున్నాడన్న వార్త ఇప్పుడేగా నాకు తెలిసింది. నా కొడుకు ఎక్కడున్నాడని తెలుసుకునే నా ప్రయత్నంలో నేనిప్పుడు ఎక్కడికి రాలేను సరస్వతి. ఏమీ అనుకోవద్దు. అక్క, నీ కొడుకు నేను తీసుకొస్తాను. ఈ తింగర్ది నోరు జారి నిజం చెప్పేసేలా ఉందే. ఇప్పుడెలా? నువ్వు తీసుకొస్తావా? ఆ, నీ కొడుకంటే నాకు కూడా బిడ్డే కదక్కా. వాడు బతికున్నాడు అంటే నీకెంత శుభవార్తో మన కుటుంబానికి అంతే కదా. నీతో పాటుగా
నేను వాడి కోసం వెతుకుతాను అని చెప్తున్నాను. ఖచ్చితంగా తొందరలోనే నీ బిడ్డ దొరుకుతాడక్కా. నువ్వంత మంచి మనసుతో మీ అక్క సంతోషం కోరుకుంటే జరగకుండా ఎలా ఉంటుందమ్మా? ప్రస్తుతానికి అయితే సరస్వతి బయటపడలేదు. అక్క, ఆడపిల్లకి పెళ్లి సౌభాగ్యం అయితే బిడ్డ పుట్టడం ఒక వరం. సీమంతం కడుపులో పెరిగే బిడ్డకు శ్రీరామ రక్ష.